సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికలు, ఇతర అంశాలపై వారిద్దరూ చర్చిస్తున్నారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహం, నేతల మధ్య సమన్వయం తదితర విషయాలపై చర్చిస్తున్నారు. ఇటీవల మంత్రులతో సీఎం నిర్వహించిన భేటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో సీఎంతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికలు, ఇతర అంశాలపై వారిద్దరూ చర్చిస్తున్నారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహం, నేతల మధ్య సమన్వయం తదితర విషయాలపై చర్చిస్తున్నారు. ఇటీవల మంత్రులతో సీఎం నిర్వహించిన భేటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో సీఎంతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రైట్గా ఈ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ముఖ్యమంత్రి నివాసంలో ఈరోజు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భేటీ కావడం రాజకీయాల్లో తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే దాదాపు గంట సేపు పైగా వారిద్దరూ సమావేశం కావడం జరిగింది. ఇటీవల మంత్రులతో జూబ్లీహిల్స్ పార్లమెంటు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులతో అందరితో కీలక సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించారు. ఆ సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో పాటు ఉప ముఖ్యమంత్రి అటు మల్లు భట్టి విక్రమార్క కూడా ఇద్దరు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు ముఖ్యమంత్రితో మల్లు భట్టి విక్రమార్క భేటీ కావడం జరిగింది. విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు వచ్చిన తర్వాత మొదటిసారిగా ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కలవడం జరిగింది. ఈ కలవడంలో కీలక అంశాలపై కూడా చర్చించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించిన విషయాలతో పాటు రాబోయేటువంటి కాలంలో బడ్జెట్ సమావేశాలు, అసెంబ్లీలో ఏ రకంగా బడ్జెట్ రూపకల్పన చేయాలి, ఏ రకంగా తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇటీవల జరిగినటువంటి మీడియాలో వచ్చినటువంటి కథనాలు, నైనికోల్ బొగ్గుకు సంబంధించినటువంటి అంశాలపై కూడా, తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించిన అన్ని అంశాలపై కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సుదీర్ఘంగా సమావేశమై అన్ని విషయాలపై కూడా చర్చించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఇక ఇప్పటికీ మనం చూడొచ్చు, గతంలో ముఖ్యమంత్రి అందరి మంత్రులతో జరిగినటువంటి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, మరోవైపు మున్సిపల్ ఎలక్షన్స్లో 90% సీట్లను గెలవాలని ఇప్పటికే మంత్రులకు దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో ఏ రకంగా ఇంకా ముందుకెళ్ళాలి, ఏ రకంగా ఇంకా కార్యాచరణ రూపొందించాలి, ఏ రకంగా మున్సిపల్ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక జిల్లాల పర్యటన చేస్తున్నారు. మనం నిన్న చూసాం, నల్గొండ నుంచి, ఆ తర్వాత కరీంనగర్లో, ఆ తర్వాత ఈరోజు నిజామాబాద్లో, తర్వాత భూపాలపల్లి, వరంగల్ ఈ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో వాటికి సంబంధించిన విషయాలతో పాటు మరోవైపు జిల్లాల రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఏ విధంగా ఉంది, మనకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీట్లు, ముఖ్యంగా 116 సీట్లు, 100కు పైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏ విధంగా రూపొందించాలి, ఏ విధంగా అమలు చేయాలి, ఏ విధంగా రాజకీయ పరిణామాలు పై ముందుకు వెళ్ళాలన్న అన్ని అంశాలపై కూడా ముఖ్యమంత్రితో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమావేశం కావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. గతంలో మంత్రులతో జరిపినటువంటి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు మల్లు భట్టి విక్రమార్క కూడా చెప్పినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. దీంతో పాటు ఇటీవల కాలంలో ఒక పేపర్లో రాసినటువంటి ఒక కథనాలకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు ముఖ్యమంత్రితో మల్లు భట్టి విక్రమార్క చర్చించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. దీంతో పాటు ఇటీవల ముఖ్యమంత్రి అటు నైనికోల్ సంబంధించినటువంటి బొగ్గు టెండర్లకు సంబంధించిన అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లు భట్టి విక్రమార్కతో చర్చించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. అనేక అంశాలపై, ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అంశాలతో పాటు రాబోయే కాలంలో బడ్జెట్ని ఏ విధంగా రూపొందించాలి, ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది కాబట్టి దాన్ని ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, బీజేపీ చేస్తున్నటువంటి వైఖరిని ఏ విధంగా ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్లాలి అన్న అంశాలపై కూడా ఈరోజు సుదీర్ఘంగా ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి చర్చించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఇది ఇద్దరి భేటీ మాత్రం రాజకీయంగా తీవ్ర ప్రాధాన్యత సంతరించుకొని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.